ఏమిటే ఏమిటి ఆ గావు కాకలో కొంపలో బాంబు పడ్డట్టు? కొంపలో బాంబులు పడ్డా పర్వాలేదు, ఆ నికృష్టం చూడండి. శివ 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 శివ. ఏమిటండి దానికి హాసిస్తున్నారు? తోలుతాను. అయ్యో రామా, ముందుకెళ్ళి తోలండి. శివ శివ హర హర. కావేరి కావేరి. ఏంటి గారు ఆ దిక్కుమాల దాన్ని చూసావుటే? నారాయణ నారాయణ నారాయణ. గుడ్డు చూసి దండం పెడతావుటే వెర్రిపిరుగా. దాన్ని తీసి అవతల మరి. ఏంటి పడేసేది అప్పడాల పిండి? ఎంత పని మనిషినైనా నాకు మీకన్నా నీమో నిష్ట ఏడ్చాయి. చిన్నప్పుడు బడికెళ్ళేటప్పుడు కూడా మడి కట్టుకుని వెళ్ళేదాన్ని తెలుసా? ఓసి నీ మడి మండ. ఆ గుడ్డును అవతల పారేసి కావాలంటే మళ్ళీ మడి కడుగుతావు. ఆ పాడు పని నాతో చేయించాలనుకుంటే నాకు ఈ పాచి పని అక్కర్లేదు. నారాయణ 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 నారాయణ. నీ సుపుత్రుని కాకే. అబ్బాయి శ్రీను, శ్రీను. ఏంటమ్మా పొద్దున్నే అరుపులు? ఎవరైనా పోయారా? పోయేలానా ఉంది పరిస్థితి. ఎవరికి కూడా శనివారం పూట నట్టింట్లో గుడ్డు పెట్టి వెళ్ళిపోయింది. వెరీ గుడ్. అయితే చక్కగా ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఊరి నెల తక్కువ వెధవా, నీకు రాక్షసాహారం కూడా అలవాటు వచ్చిందా? అమ్మని నిద్రలో లేని అలవాటు కమిట్ అయిపోయాను. ముందు ఇంటిని ఫినాయిల్ తో శుద్ధి చేయాలి. శుద్ధి చేయడం ఏమిటే? ఇల్లే వదిలేస్తే పీడ విరగడైపోతుంది. ముందా కోడి ఎక్కడుందో చెప్పండి, కోసి పారేస్తాను. కోడిని కోడి కోతి వెధవా. ముందా అప్రాచాన్ని తీసి అవతల మరి. జాగ్రత్త నాయనా, గుడ్డు పొదుగుతుందేమో. కోడి లేకుండా గుడ్డేలా పొదుగుతుంది నీ పిండాకుడు. ఆ విషయం మీకెలా తెలుసు? చెట్టు కింద పీటర్గా ఉండే రోజుల్లో లా పుస్తకాలు చదివాలే వెధమానుమానాలు నువ్వును. ఇదిగో ఆ గంటను శుభ్రంగా శుద్ధి చేసి లోపల పడ్డా. ఏ మీరా, ఏంట కేకలు? ఏం లేదమ్మా, ఆమ్లెట్ వేస్తుంటే చెయ్యి కాలింది. కాలింది చెయ్యి అయితే నోట్లోంచి పొగొస్తుందేంటి? బీడి కాలుస్తున్నావా? ఇది బీడి పొగ కదమ్మా, బాడీ సెగలు. యవ్వనంతో రగిలిపోతున్నా బాడీ నుంచి వస్తున్న పొగలు. సర్లే, నాకు ఆమ్లెట్ వేసి పట్రా. ఏంటే ప్రతిదానికి కోడిలాగా తలుపుతున్నావు? ఈ ఆమ్లెట్ అక్కకమ్మా. మరి నాకు రెండిట్లు తిను, డైటింగ్ చేసినట్టుంటుంది, డైజెషన్ బాగుంటుంది. అదేం కుదరదు, ఆమ్లెట్ నాకు కావాలి. ఉన్నది ఒకటే ఎగ్గు, ఆమ్లెట్ లేకపోతే మీ అక్క టిఫిన్ స్మెల్ కూడా చూడదని నీకు తెలుసుగా. అన్వి లేకుండా నేను మంచినీళ్ళు కూడా తాగని నీకు తెలుసుగా. కిచెన్ లో ఏంటి అర్పులు? అబ్బే ఏం లేదమ్మా. అయ్యో పెద్దమ్మాయి గారు. ఏయ్, కిచెన్ లో నీకేంటే పని? నేను టిఫిన్ చేద్దామని వెళ్ళాను, ఆమ్లెట్ ఒక్కటే ఉంది. అది నీకు ఇమ్మంటే మీరాపై నన్ను తినమని కేకలేస్తుంది చూడక్క. సర్లే, కాలేజ్ కి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యిరా. అమ్మో, ఈ చిన్నది చిన్నది కాదు, పెద్ద గుంటే. ఏంటి ఈ డ్రెస్సు? మిడి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మిడ్డీలు చెడ్డీలు వేసుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? తప్పే ఉందక్క. అయినా నువ్వు మాత్రం జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోవచ్చా? కంపారిజన్స్ వద్దు. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తే కాలేజ్ కుర్రాళ్ళు వెంట పడతారు, కన్ను కొడతారు, సైట్ కొడతారు. ఆ తర్వాత లవ్ అఫైర్స్, అటాచ్మెంట్లు, కమిట్మెంట్లు. అలాగే నిన్ను మాత్రం చూడరా, కన్ను కొట్టరా, సైట్ కొట్టరా? ఏంటి కౌంటర్స్ ఎక్కువయ్యాయి? చూడు, నా మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నీ మీద నీకు ఏ విధమైన కంట్రోల్ లేదు. కరెక్ట్. అక్కకున్న కంట్రోల్ నీకు లేదమ్మా. ఏయ్, నువ్వు కంట్రోల్లో ఉండు ప్లీజ్ అక్క. నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడే మర్చిపోయాను. వద్దమ్మా వద్దు, ఆ సంఘటన మళ్ళీ నువ్వు గుర్తు చేసుకోవద్దు, మాకు గుర్తు చెయ్యొద్దు. అనకొండలా కాటేసిన విషాద సంఘటన మళ్ళీ వినే శక్తి మాకు లేదమ్మా. చూసావా, చెల్లెలివైనా దానికున్న జ్ఞానం నీకు లేకుండా పోయింది. వెళ్ళమ్మా, అక్క మనసు బాధ పెట్టకుండా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేయి. నాకు ఇలా చెప్పేవాళ్ళ లేక నేను ఇలా అయిపోయాను. నీకేమైంది? దుఃఖలా బానే ఉన్నావుగా. ఏం బాగున్నాను, నా బ్యూటీ, నా యవ్వనం అన్ని వేస్ట్ అవుతున్నా. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగేవాళ్ళు లేక యూత్ బ్యాచులర్ ఆంటీగా ఉండిపోయాను, కన్యాకుమారిలా మిగిలిపోయాను. అబ్బా, నీ సింగిల్ ఎపిసోడ్ ఆపు. అమ్మా, ఆమ్లెట్. నాకు తెలుసమ్మా, మీకు గతం గుర్తు వస్తే ఆమ్లెటే కాదు చాక్లెట్ కూడా తినరని. ఏం చేస్తాం, ఇదంతా విధి సీరియలు. హాయ్ వెంకట్. హాయ్. హలో రమణ. హాయ్. హాయ్ సోనాలి. ఇడియట్. ఓ, పేరు మార్చుకున్నావా? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. హాయ్. Good morning, my dear nice guys. Sit down, please. Sit down. Thank you, madam.
మై డియర్ స్టూడెంట్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. మీరు నన్ను బాగా ఫాలో కావాలి. ఫాలో ఏంటి మేడం, చేస్తుంటే. గుడ్. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ యాసిడ్స్. ఇది కాన్సన్ట్రేటెడ్ హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్, చాలా పవర్ఫుల్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఈ యాసిడ్ లో గోల్డ్ కరుగుతుందా లేదా? సపోజ్ నా రింగ్ ని యాసిడ్ లో వేస్తున్నాను, కరుగుతుందా లేదా చెప్పాలి. కరగదు మేడం. వెరీ గుడ్. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? కరుగుతుందంటే మీ రింగ్ అందులో వేయరు కదా మేడం. షట్ అప్. నువ్వు నన్ను సరిగ్గా ఫాలో కావటం లేదు. ఈసారి మిస్ అయ్యే క్వశ్చనే లేదు మేడం. సిట్ డౌన్. ఆల్ ఆఫ్ యు లుక్ ఎట్ శ్రీనివాస్. చూసారా నన్ను ఎంత సిన్సియర్ గా ఫాలో అవుతున్నాడు? నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటున్నాడు. శ్రీనివాస్, నువ్వు నోట్ చేసిన ఆ మ్యాటర్ లైవ్ అందరికి చదివి వినిపిస్తాను. నో మేడం, ఇంకా నోట్ చేయాలి. పోనీ నోట్ చేసిన వరకు నువ్వే అందరికి చదివి వినిపించు. సారీ మేడం, చాప్టర్ పూర్తయ్యాక అందరికి తలో కాపీ ఇస్తాను. వెరీ గుడ్. నువ్వెప్పుడు నన్ను ఇలాగే ఫాలో కావాలి, సరేనా? ఇన్ సచ్ కేసెస్ పార్షియల్ ఈక్వేషన్ మెథడ్ ఈస్ యూజ్డ్. ఇన్ దిస్ మెథడ్ ద రియాక్షన్ ఈస్ సపోజ్డ్ టు టేక్ ప్లేస్ ఆన్ వన్ స్టెప్. ఈచ్ స్టెప్ ఈస్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a partial equation. Each partial equation is balanced. The partial equations are added in such a way that the product. ఆ వేణుగాడేంటి గుండు గీయించుకున్నాడు? నాతో వాడి లవ్ సక్సెస్ అయితే తిరుపతికి వచ్చి తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాడంటే వాడు చాలా బెటరే. ఆ శేఖర్ గారేమో నాతో లవ్ సక్సెస్ అయితే నన్ను తిరుపతికి తీసుకెళ్లి గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాడంట. ఏ రమ్య, ఏమిటో 10 నిమిషాలు లేటు? బాత్రూమ్కి వెళ్ళొస్తున్నానక్క. బాత్రూమ్ కూడా టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నావా? సారీ అక్క. ఏంటక్క అది? ఇడియట్. ఎవడో లవ్ లెటర్ రాసి ఇందులో పెట్టాడు. నీకు లవ్ లెటర్ రాసి నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాడా? ఎంత ధైర్యం! ఎవడా చిక్కడు దొరకడు, ఎవడో గొట్టంగాడు. ఏం రాశాడు చదవక్క. హాయ్, హౌ ఆర్ యు? మనసు విప్పి నీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ అవకాశం దొరకడం లేదు. నీకు అదే ఫీలింగ్ ఉందని నాకు తెలుసు. ఆ ఫీలింగ్ ఏమిటో నీ హృదయంలోకి తొంగి చూస్తే తెలుస్తుంది. హృదయంలోకి తొంగి చూడటమేంటే వాడి బొంద. అదేమన్నా పక్కింటి బెడ్రూమ్ కిటికీయా తొంగి చూడటానికి? ఇడియట్. కానీ ఏ ఫీలింగ్ లేకుండా మనిద్దరి మధ్య అడ్డుగా ఓ నందుంది. నందా నా గురించి రాసినట్టున్నాడక్క. శివుడికి భక్తుడికి మధ్య నంది ఉన్నట్టు అతడికి నేను అడ్డంగా ఉన్నాను అతని ఉద్దేశం. ఏడ్చాడు. వాడికి ఇంతకన్నా పోలిక దొరికి చావలేదా? తర్వాత చదవక. ప్రేమంటే తెలియని ముద్దపప్పులు మనకు అడ్డుపడకుండా శివాలయంలో అభిషేకం చేయించాను. వినాయకుడి ముందు అష్టోత్తరం చదువుతున్నాను. ఆ శ్రీనివాసుడే పాలు పంచదార కలిసిన చక్కెర పొంగలిలాగా మనల్ని కలుపుతాడు. ఇదే లవ్ లెటరే. ముద్దపప్పులు, అభిషేకాలు, చక్కెర పొంగలి అని రాశాడు. దీన్ని చదువుతుంటే ఎవడో పంతులు రాసినట్టుంది. చచ్చా, పంతులకి అంత ధైర్యం ఎక్కడ ఏడుస్తుందక్క? పేరు రాయకుండా తప్పించుకున్నాడు. వాడి పేరేంటో తెలిస్తే పప్పు చారయ్యేదాకా నెయ్యి కారిపోయేదాకా కొట్టేదాన్ని. ఇటివ్వక్క. దీన్ని నా చేత్తో నలిపితే గాని నా కసి తీరదు. సిల్లీ ఫెలో, నీకు లవ్ లెటర్ రాస్తాడా? మూడంతా చెడగొట్టాడు. ఫేస్ వాష్ చేసుకొస్తాను.